పునరుద్ధానాన్ని గురించి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఆయన రాసిన ప్రఖ్యాతిగాంచినటువంటి పద్యానికి పునరుద్ధానం అనేది యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ప్రేరణ అనే సంగతిని ఒక వ్యక్తి ఉటంకిస్తున్నాడు. ఆయన ఇట్లాగన్నాడట: ఇట్ ఈస్ ద లిల్లీ అబౌవ్ ఆల్ అదర్ ఫ్లవర్స్ దట్ వీ అసోసియేట్ విత్ ఈస్టర్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పువ్వులన్నిటికంటే కూడా ఈస్టర్ పండుగతో సంబంధం కలిగి ఉన్న ఒక అత్యుత్తమమైన అత్యంత ఉన్నతమైన ఒక పువ్వు లాంటిది ఇది అని చెప్తాడు. ఎర్నెస్ట్ రేనన్ అనే ఆయన అంటాడు పునరుద్ధానాన్ని గురించి, లేదా పునరుద్ధానాన్ని విశ్వసిస్తున్న క్రైస్తవులను ఉద్దేశించి ఇట్లా అంటాడు. ఏమంటాడంటే, యూ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ ఆన్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ యాన్ ఎంప్టీ వాజ్. పూలకుండి తెలుసు కదా మీకు? ఖాళీగా ఉన్నటువంటి పూలకుండీలో ఏ పువ్వులు లేవు, కానీ ఆ ఖాళీ కుండీలో నుంచి వస్తున్నటువంటి సువాసనే క్రైస్తవులు అంటాడు ఆయన. ఈ విధంగా చెప్పుకుంటే చాలామంది రాశారు. పునరుద్ధానాన్ని గురించి చాలా సంగతులు ఉన్నాయి. పునరుద్ధానం కాదని మాట్లాడిన వాళ్ళు, పునరుద్ధానం లేదని మాట్లాడిన వాళ్ళు, పునరుద్ధానం అసత్యమని చెప్పాలని ప్రయత్నించిన వారు, పునరుద్ధానం చరిత్రలో లేదని నిరూపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాల విషయాలు, అభిప్రాయాలు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటన్నిటి గురించి మాట్లాడడానికి కూడా కావాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ అది ముఖ్యమైన సంగతి కాదు. పునరుద్ధానం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, లేదా యేసు ప్రభు తిరిగి లేచినటువంటి సమాధి అందించే సందేశం, ఖాళీ సమాధి యొక్క సందేశం ఈ 8 వచనాల్లో మనకి కనబడతా ఉంటుంది. నేను ఊరికే కొన్ని సంగతులు, యేసు ప్రభు పునరుద్ధానాన్ని కాదంటూ చాలా రకాలైనటువంటి విచిత్రమైనటువంటి వాదనలు కూడా చాలా బయట ఉన్నాయి, ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇలాగున్నాయి. ఇవన్నీ నేను మీకు పరిచయం కొరకు, వీటన్ని వివరంగా నేను మరెప్పుడైనా చెప్తాను, కానీ అవి మీకు చెప్పడం కొరకు ప్రస్తావిస్తున్నా, అంతేగాని మీకు ఏదో నాలెడ్జ్ పెంచాలి, లేకపోతే నాకు ఇవి తెలుసు అని చెప్పుకోవాలనేది కాదు. కొందరు ఇట్లా అన్నారు: యేసు ప్రభు సమాధిలో ఆయన చనిపోలేదు, ఆయన మూర్ఛపోయాడు. ఆయన్ని అరిమతయ యోసేపు నారబట్టలతో చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి సమాధిలో పెడితే సమాధిలో ఉన్న చల్లదనానికి ఆయన తిరిగి లేచాడని కొంతమంది మాట్లాడారు. కొంతమంది అన్నారు యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆత్మ ఏదో కనపడింది, ఆ కనబడినటువంటి ఆత్మనే వీళ్ళు పునరుద్ధానంగా భావించారు. వాస్తవానికి యేసు ప్రభు తిరిగి లేవలేదు అని కొందరు అంటారు. ఒక క్రైస్తవ గుంపు ఉంది, యెహోవా సాక్షులు అనే గుంపు ఉంది. యెహోవా సాక్షులు యొక్క మెయిన్ వాళ్ళ మాస పత్రిక కావలి కోట. ఆ పత్రికను మీరు ఎప్పుడన్నా చూసారా? నేను చాలా చిన్నప్పుడు నేను చూసేవాడిని. కావలి కోట అనే పత్రిక, యెహోవా సాక్షుల యొక్క పత్రిక. అది ఎవరింటికి వచ్చేదో నేను ఇప్పుడు చెప్పలే, కానీ అంటే వేరే వాళ్ళ పేర్లు ప్రస్తావన చేయడం అవమానంగా, అది నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ప్రస్తావన చేయట్లేదు. కానీ నాకు తెలుసు ఆ పత్రిక యెహోవా సాక్షుల యొక్క పత్రిక. యెహోవా సాక్షులు ఏమని నమ్ముతారంటే, యేసు ప్రభు ఆయన త్రిత్వంలో, అసలు త్రిత్వాన్ని నమ్మరు. ఆ మాటకు వస్తే వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు ఎవరో కాదు, ఒక మిఖాయేలు దూత అంటారు. మీ ఇంటికి ఎవరైనా తెల్లటి బట్టలు వేసుకొని, లేకపోతే ఇద్దరు స్త్రీలు, సాధారణంగా ఇద్దరిద్దరు వస్తారు, వాళ్ళు ఒకళ్ళు రారు, వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, క్రైస్తవుల ఇంటికి వెళ్తారు. క్రైస్తవుల ఇంటికే వచ్చి, సిస్టర్ ప్రైజ్ ద లార్డ్, బైబిల్ స్టడీ చేద్దామా అని వస్తారు. బైబిల్ స్టడీ చేద్దామా, నేర్చుకుందాం, కలిసి మీతో పాటు నేర్చుకుంటాం, మీకు తెలియని విషయాలు మేము చెప్తాం, మాకు తెలియదు, మీరు చెప్పండి అని వస్తారు. కోదాళ్ళలో కూడా ఒకసారి ఇట్లాగే వస్తే మన సహోదరుల ఇంటికి, అంతకుముందు ఆదివారమే నేను వాళ్ళకి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి, త్రిత్వాన్ని గురించి మాట్లాడాను. వాళ్ళు అడిగే ప్రశ్నలకు అన్నారట, ఈసారి ఎప్పుడైనా కలుద్దాం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని వెళ్ళారంట ఇంకోళ్ళు. సరే, మొత్తం మీద వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు ఆయన చనిపోయాడు,
అయితే తిరిగి లేచింది మాత్రం వాళ్ళకి అగపడింది. తిరిగి లేచిన తర్వాత అగపడింది మిఖాయిల్ దూత అని మాట్లాడతారు. స్పిరిట్ థియరీ అంటారు దాన్ని. ఇంకొక మూడవ సిద్ధాంతం ఇంకో కొంతమంది ఏమంటారంటే, శిష్యులు ఎంతో ఆప్యాయతలో ప్రేమలో ఉన్నారు. అలాంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన దాన్ని వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారంటే, అప్పటిదాకా ఆయనతో ఉండి చూసి ఉన్నవాళ్ళు సడన్గా వాళ్ళకి ఆయన కనబడినట్టు అగపడినట్టు భ్రాంతి చెందారు వాళ్ళు. నిజంగా ఆయన తిరిగి లేవలేదు, ఆయన భ్రాంతి చెందాడు అని కొంతమంది మాట్లాడతారు. దాన్నే వాళ్ళు తిరిగి లేచాడని రాశారు, సువార్తలు రాశారు. అది వీళ్ళు చదువుకుంటున్నారు క్రైస్తవులు అని. దాన్ని భ్రాంతి సిద్ధాంతం. కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు తిరిగి లేవలేదు, కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఓన్లీ దర్శనంలో వచ్చి కనపడ్డాడంట. విజన్ థియరీ దాన్ని. ఇంకా ఇలా చెప్తే 12 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. కొంతమంది ఏమంటారంటే, యేసుప్రభుని ఒక సమాధిలో ఉంటే ఈ స్త్రీలు వెళ్ళి ఇంకో సమాధి దగ్గరికి వెళ్ళారు, అందుట్లో ఆయన కనపడలేదు కాబట్టి తిరిగి లేచాడని ప్రచారం చేశారు అంటారు. కొంతమంది ఏమంటారంటే, యేసుప్రభు చనిపోతే ఆయన శిష్యులు నిజంగానే దొంగతనం చేసి ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేశాడంటారు. కొంతమంది ఏమంటారంటే, యేసుప్రభు తిరిగి లేవకపోయినా వాళ్ళ శిష్యులు ఆయన మీద అభిమానం ఉన్నోళ్ళు, మీరు అబద్ధాన్ని చెప్పండి, తిరిగి లేచాడని మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్తే ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని అంటారు. సో అంటే ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక పేరు ఉంది, ఆ పేర్లు మీకొద్దు, కానీ అందుట్లో ఉన్న సంగతులు నేను మీతో చెప్తున్నాను నేను. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఇట్లా అంటారు, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఇంకెవరినో చూసి యేసుప్రభు అనుకొని పొరబడి యేసుప్రభు తిరిగి లేచాడు అనుకున్నారు అంటారు కొంతమంది. ఇంకో సిద్ధాంతం ఉంది, ముస్లింలు నమ్మే సిద్ధాంతం అది. వాళ్ళు ఏమని నమ్ముతారంటే, యేసు ప్రభు ఆయన అసలు చనిపోలేదు. ఎందుకు వాళ్ళు ముస్లిమ్స్ ఇలా మాట్లాడతారంటే, వాళ్ళు ఇలా అనుకుంటారు, వాళ్ళు ఇట్లా రాసుకున్నారు. వాళ్ళు యేసు ప్రభుని బంధించడానికి వాళ్ళు వచ్చినప్పుడు అల్లా ఏం చేశాడంటే, వాళ్ళ శిష్యుల్లో ఒకడికి యేసు ప్రభు రూపాన్ని ఇస్తే ఆయన యేసు ప్రభు అనుకుని భ్రమపడి, దేవుడు అల్లా ఆయనకు రూపాన్ని ఇస్తే, యేసు ప్రభు రూపాన్ని ఇస్తే వాళ్ళలో ఒకరిని తీసుకుపోయి అరెస్ట్ చేశారు, ఆయన చచ్చిపోయాడు. కాబట్టి అసలు యేసు ప్రభు చనిపోలేదు, సిలువ ఎక్కింది కూడా మరో వ్యక్తే, కాబట్టి యేసు ప్రభు చనిపోలేదంటే తిరిగి లేవనో కూడా లేదని ముస్లిమ్స్ మాట్లాడతారు. దిస్ ఈజ్ ముస్లిం థియరీ. కొందరేమో కవల సహోదరుల ట్విన్ బ్రదర్ థియరీ అని ఇంకోటి ఉంది. కొందరు అంటారు, యేసు ప్రభు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, అంటే ఆ తల్లికే కవలలు పుట్టారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకళ్ళు చూసుకోలేదంట. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ కవల సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి వచ్చాడట. వచ్చినప్పుడు వీళ్ళు అనుకున్నారట, ఓహో యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు అని అనుకుని వీళ్ళు నమ్మారట. ఇవన్నీ కూడా వాస్తవానికి చెప్పాలంటే పునరుద్ధానాన్ని నమ్మడం ఇష్టం లేక ప్రచురించేటటువంటి సంగతులే. కానీ పునరుద్ధానానికి గొప్ప సాక్ష్యము ఏంటి అని చెప్పానంటే, నేను ఇలా చెప్తాను సింపుల్గా చెప్పాలంటే, యేసు ప్రభు తిరిగి లేవద్దు, యేసు ప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు యేసు ప్రభు మీద ఎన్ని మాటలైనా మాట్లాడతారు. ఈ మధ్య ఒకళ్ళు ఇలా ఛాలెంజ్ చేశారు, ఒక వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లోనే, నాకు 1000 కోట్లు ఇస్తే క్రైస్తవ ప్రపంచాన్ని, అసలు క్రైస్తవులు ఈ భూమి మీద లేకుండా చేస్తా అన్నాడు. క్రైస్తవులనే ఈ భూమి మీద లేకుండా చేస్తాను నేను, 1000 కోట్లు నాకు ఇస్తే అన్నాడు. ఇది నిజంగా సాధ్యమైన 1000 కోట్లు డబ్బుతో కాదు, అధికారంతో, అధికార బలంతో, సైనిక శక్తితో, సైన్యంతో, రాజకీయ ఎత్తుగడలతో 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచం చెయ్యాలనుకుంటుంది ఏంటంటే క్రైస్తవం లేకుండా చేయాలని. వినండి జాగ్రత్తగా. 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న సంగతి ఏంటంటే, ఈ ప్రపంచాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి, వినండి, అత్యంత ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు కానీ, అత్యంత ఎక్కువ పదవి ఉన్నవాళ్ళు కానీ, అత్యంత ఎక్కువ రాజకీయ శక్తి ఉన్నవాళ్ళు కానీ, అన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు కానీ క్రైస్తవులు కాదు. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, కానీ
ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగానే ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ధనవంతులైన వ్యక్తులు క్రైస్తవ్యం లేకుండా చేయాలని, రూపుమాపాలని 2000 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. నేను ఇలా చెప్తాను, యేసు ప్రభువుని లేకుండా చేయాలని, అంటే క్రైస్తవుల్ని లేకుండా చేయాలని, బైబిల్ని లేకుండా చెయ్యాలి అని వాళ్ళు తమ సమాధుల మీద రాసుకున్నారు. యేసు లేకుండా చేయాలని, బైబిల్ లేకుండా చేయాలని, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని వాళ్ళు ఎక్కడ రాసుకున్నారంటే వాళ్ళ సమాధుల మీద రాసుకున్నారు. మీకు అర్థమైందా? లేకుండా చేస్తామన్నారు, అన్నవాళ్ళు లేకుండా పోయారు. కానీ క్రైస్తవ్యం ఉంటూనే ఉంది. ఆయన శిష్యులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఆయన శిష్యుల సంఖ్య విస్తరిస్తూనే ఉంది. అలాగని ఇలా అనుకోకూడదు. ప్రపంచమంతా మారిపోయి క్రైస్తవులు అయిపోతారు, ఇలా అందరూ మారిపోయి ఇక ఇక్కడే ప్రభుత్వాలు కూడా క్రైస్తవ ప్రభుత్వాలు వస్తాయి అని కొందరు నమ్ముతారు. యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలనని నమ్మని వారు, బైబిల్ని సరిగా అర్థం చేసుకొని వాళ్ళు ఇక్కడే మనం స్థాపించి తీరాలి అంటే లిటరల్గానే మనం స్థాపించాలా దేవుని రాజ్యాన్ని అంటారు. అది మనం స్థాపించేది కాదు. యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు. ఈ లోకంలో మనం స్థాపించడానికి కుదరదు, కానీ ఆత్మ సంబంధమైన రాజ్యం ఇది ప్రస్తుతం పెంతెకోస్తు దినం నుంచి ఆయన బిడ్డల్లో ఉంది. ఆయన రాజుగా ఉన్నాడు, వారిని పరిపాలిస్తున్నాడు, ఆయనకు వారు లోబడుతూ ఉన్నారు. కానీ లిటరల్గా అక్షరార్థంగా ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించేది జరగబోతుంది. 7 సంవత్సరాల మహాశ్రమల కాలం తర్వాత ఆయన లిటరల్గా వచ్చి పరిపాలిస్తాడు. అప్పటి వరకు ఈ లోకానికి ఆయన సామ్రాజ్యానికి, ఈ లోక రాజ్యాలకు ఆయన రాజ్యానికి, ఈ లోక అధికారాలకు ఆయన అధికారానికి మధ్య సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణలో క్రైస్తవులైన వాళ్ళు, ఆయన బిడ్డలైన వారు నలిగిపోతూ ఉంటారు కానీ సమసిపోరు, నలిగిపోతూ ఉంటారు కానీ లయపరచబడరు. వీళ్ళు ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళకి ఏది సజావుగా వెళ్ళే పరిస్థితి ఉండదు, ఇబ్బందుల్లో నుంచే వెళ్తుంది. 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్ర హింస, ఆటంకాలు, ఇబ్బందులు ఇలాగే వెళ్తూ వచ్చింది. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని గురించి ఒక మాట అన్నాడు, ఈ లోకంలో ఉన్న మానవాళి గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన ఈ మాట అన్నాడు, మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించారు. ఓ మాట క్లియర్ కట్గా నైతికంగా ఒక మాట అడగండి. యేసు ప్రభుని ద్వేషించే వాళ్ళని, యేసు ప్రభుని దూషిస్తున్నారు అనుకుంటే వాళ్ళని మీరు లిటరల్గా మీరు ఇలా అడగండి, మీరు యేసు ప్రభుని ద్వేషించడానికి మీకున్న నైతిక హక్కు ఏంటి అని అడగండి. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. యేసు ప్రభు గురించి స్పష్టంగా తెలుసుకొని వాళ్ళు ద్వేషిస్తున్నారు ఆయన్ని, లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఆయన్ని అంటే అది కూడా కాదు. వాళ్ళు ఆయన గురించి తెలుసుకుంటే తెలియకుండా ఏముండదు, కాస్త కూస్త తెలుసు. అంటే ఆయన ఏ తప్పు చేశాడని ఆయన వద్దనుకుంటున్నారు, ఆయన ఏ నేరం చేశాడని వద్దనుకుంటున్నారు, ఆయన ఏ పాపం చేశాడని వద్దనుకుంటున్నారు, లేదా ఆయన ఏ పాపం చేయమని, ఏ నేరం చేయమని ప్రజల్ని ప్రేరేపించాడని ఆయన వద్దనుకుంటున్నారు. వారి దగ్గర సమాధానం లేదు. ఒకే ఒక కారణం, మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున వాళ్ళు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించారు. దేవుడు మనుషుల్ని నరకానికి పంపించడం కాదు. కొంతమంది ఇలా అంటారు కదా, దేవుడు ఇలా అన్నాడు, ఒక ఆయన నిజంగానే అన్నాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడైతే, మీ దేవుడు ప్రేమ కలిగిన వాడైతే నరకానికి ఎందుకు మనుషులు పంపిస్తున్నాడు? నో ప్రశ్న అది కాదు. ఆయన నరకానికి పంపించడం కాదు, మనుషులే ప్రేమ కలిగిన దేవుడు మాకు వద్దనుకొని నరకానికి వెళ్తున్నారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే సంగతి? యేసు ప్రభు మాకొద్దు, ప్రేమ కలిగిన దేవుడు మాకొద్దు, పరిశుద్ధుడైన దేవుడు మాకొద్దు, ఆయన పరిశుద్ధత మాకొద్దు, ఆయన మంచితనం మాకొద్దు, ఆయన మాటలు మాకొద్దు, ఆయన మాటల ప్రకారం జీవించడం మాకొద్దు. సో మా ఇష్టం మాదే, మా జీవితం మాదే, మా కోరికలు మావే, మా పాపం మాదే, దాని అనుసరిస్తూ నరకానికి వెళ్ళిపోతున్నారు. సో ఒక వ్యక్తి నరకానికి వెళ్ళడానికి తనే బాధ్యుడు, దేవుణ్ణి బాధ్యుడు చేయకూడదు. యేసుప్రభు నన్ను నరకంలో వేశాడు అని అనకూడదు. యేసుప్రభు వేస్తాడు నిజంగానే, కానీ వాస్తవానికి ప్రాథమిక బాధ్యత ఆయన్ను స్వీకరించని వ్యక్తిదే, ఆయనను అంగీకరించని వ్యక్తిదే, ఆయన్ని త్రోసివేసినటువంటి వ్యక్తిదే ప్రాథమిక బాధ్యత. అందుకే దేవుడు సంపూర్ణంగా న్యాయవంతుడు.
ఒక వ్యక్తిని దేవుడు రక్షించాడా? ఆయన కృప చూపించాడు. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతున్నాడా? దేవుని యొక్క పరిశుద్ధత, న్యాయము అక్కడ అగుపరుస్తూ ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఇన్ని రకాలుగా ఆయన పునరుద్ధానాన్ని కాదనుకునేటటువంటి సంగతులు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఓ సంగతి మీ దృష్టికి తీసుకొని వస్తాను. యేసు ప్రభు ఈ క్రైస్తవ్యం అంతా దేని మీద ఉంది? ఈ క్రైస్తవ్యం దేని మీద నిలబడి ఉంది? వీళ్ళకున్నటువంటి ధైర్యం ఏంటి? అరే, మిమ్మల్ని చంపుతామంటే కూడా ఈ క్రైస్తవులు ఆగుతారా? చెప్పండి, ఆగుతారా? అసలు వీళ్ళకున్న ఉత్సాహం ఏంటి? అసలు ఏంటి? వీళ్ళని పురికొల్పే సంగతి ఏంటి? వీళ్ళని ప్రోత్సహించే సంగతి ఏంటి? ఎక్కడున్న కొంతమందిని ఉద్దేశించి నేను చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రోత్సాహం ఉండదు, ఏ ఆసక్తి ఉండదు, ఏ ఉత్సాహం ఉండదు. ఎప్పుడు కూడా మనకేం సంబంధం లేదు, పోతున్నామా వస్తున్నామా, అయిపోతున్నామా, ఒక గంట ఆలస్యంగా వెళదామా, ఆమె అనకముందే వెళ్ళిపోదాం. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నిజంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నిజమైన సత్యమైన ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి లోపల వారిని మండిస్తున్న ఇంధనం ఏంటి? వారిని ఉత్సాహపరుస్తున్నటువంటి ఆసక్తి ఏంటి? వారి విశ్వాసానికి ఆధారం ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే. ఒక వ్యక్తి ఇట్లా అనుకున్నాడు, యేసు ప్రభు చచ్చిపోయాడా? చనిపోయి తిరిగి లేచాడా? చనిపోయి తిరిగి లేవడం ఇది అసాధ్యం కదా. మనిషి చచ్చిపోయి ఎలా బ్రతుకుతాడు? ఇదంతా వీళ్ళ భ్రమ, ఇదంతా వీళ్ళ కల్పన, ఇదంతా వీళ్ళ యొక్క ఆలోచన లేని తెలివి తక్కువతనం అనుకొని వీళ్ళ ఉత్సాహాన్ని చల్లార్చాలంటే, వీళ్ళ యొక్క ఆసక్తిని చల్లార్చాలంటే, వీళ్ళ మీద చావు దెబ్బ కొట్టాలంటే యేసు ప్రభు తిరిగి లేవలేదు అని చెప్పేసి నేను రుజువు చేస్తే సరిపోద్ది అని అనుకుని ఆయన ఏం చేశాడంటే, పునరుద్ధానం అసలు నిజంగా జరిగిందా లేదా ఆయన టైటిల్ పెట్టాడు. ఇట్లా టైటిల్ రాశాడు. ఏమని రాశాడంటే, పునరుద్ధానము జరగలేదు అని మొదలుపెట్టి పరిశోధించి కొన్ని సంవత్సరాలు పరిశోధించిన తర్వాత ఆయన ఎలా ముగించాడంటే, వినండి, హూ మూవ్డ్ ద స్టోన్, రాతిని ఎవరు జరిపారు అనే టైటిల్తో ఆయన థీసిస్ని సబ్మిట్ చేశాడు. ఏ పునరుద్ధానం అయితే లేదని చెప్పేసి మొదలుపెట్టాడో అదే పునరుద్ధానం చారిత్రక సత్యమని అనేక చరిత్ర సత్యాలను ఆయన అందించాడు. ఆయన ఒక్కడే కాదు, చరిత్రలో చాలామంది బయలుదేరారు, చాలామంది ప్రయాసపడ్డాడు. పునరుద్ధానం లేదు అని చెప్పాలని అనేక మంది చూశారు, అనేక మంది ప్రయత్నించారు. నిజంగా చరిత్రను, ఆధారాలను పరిశీలించిన ఎవ్వరు, ఏ పండితుడు కూడా పునరుద్ధానాన్ని కొట్టివేయలేకపోయాడు. ఎవరి వల్ల కాలేదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వీళ్ళెవరైతే పునరుద్ధానం యేసు ప్రభు తిరిగి లేవకుండా ఆపేద్దాం, గట్టి రాయి అడ్డం పెడదాం అనుకున్నారు కదా. యేసు ప్రభుకి కనుక పెద్ద రాయి అడ్డం పెడితే ఆయన తిరిగి తోసుకొని రాలేడేమో అనుకున్నారు. గవర్నమెంట్ యొక్క గొలుసులు కట్టేసి, గవర్నమెంట్ యొక్క ముద్ర వేసి, సీల్ వేస్తే ఆయనకి చేత కాదేమో అనుకున్నారు. పొరపాటును ఒకవేళ శిష్యులు ఏమైనా తెగించి ఆ దేహాన్ని తీసుకొని పోయి, ఇదిగో మా ప్రభు తిరిగి లేచాడు, అదిగో చూసుకోండి అని చెప్పేసి ఏమన్నా వీళ్ళని ఇబ్బంది పెడతారేమో, లేకపోతే వీళ్ళకి మాయ ప్రచారం చేస్తారు అనుకొని పునరుద్ధానం జరగకుండా గట్టి ప్రయత్నాలన్నీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి వాళ్ళు చేసిన ప్రతి గట్టి ప్రయత్నం కూడా దానికి ఒక ఆధారంగానే నిలబడింది, దానికి ఒక రుజువుగానే నిలబడింది. సైన్యాన్ని కాపలా పెట్టారు దేహాన్ని తీసుకొని పోకుండా. ఇంచుమించు 400 మంది సైన్యం. రోమా సైనికులు విధి నిర్వహణలో అలసత్వం ఉండదు వాళ్ళకి. పొరబాటును కూడా నిద్రపోరు. చచ్చిపోవడానికైనా ఇష్టపోతారు కానీ నిద్రపోవడానికి ఇష్టపడరు వాళ్ళు రోమా సైనికులు. అలాంటి బలమైన సైనికులు సమాధి చుట్టూ ఉండగా ఎవరైనా దాన్ని దొంగిలించగలరా? సిలువకు వేసి కొట్టి చంపబడినటువంటి యేసు ప్రభు విషయంలో ఎవరు రిస్క్ తీసుకొని వస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సైనికులకు వ్యతిరేకంగా, మత అధికారాలకు వ్యతిరేకంగా ఎవరు రాలేరు. పెద్ద అడ్డుగోడలు కడదాం అనుకున్నారు, పెద్ద ఆటంకాలు చేద్దాం అనుకున్నారు, పునరుద్ధానం లేకుండా చూద్దాం అనుకున్నారు. కానీ అవన్నీ పునరుద్ధానానికి బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంకో మాట చెప్తాను. యేసు ప్రభువుని బంధించినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు, గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు కదా శిష్యులందరూ. అంటే వాళ్ళ ధైర్యం ఎంత గొప్పది అసలు ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభువుని బంధిస్తేనే పారిపోయిన శిష్యులు తిరిగి లేవని ప్రభువుని, తిరిగి పునరుద్ధానం కాని ప్రభుని ప్రకటిస్తారా? ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? వాళ్ళు తెచ్చుకోగలరా? అస్సలు కుదరదు.
వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభు పేరట మీరు ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తామంటే కూడా వాళ్ళు అన్నారు, చంపితే చంపుకోండి కానీ ఆయన గురించి చెప్పడం మానమన్నారు. యేసు ప్రభు పునరుద్ధానం చెందకపోతే వాళ్ళలో ఆ ధైర్యం ఉండేది కాదు, ఆ ధైర్యం వచ్చి ఉండేది కాదు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడున్న ఖాళీ సమాధి, మార్క్స్ వార్త ఇది చివరి ప్యాసేజ్. మార్క్స్ వార్తలో 16వ అధ్యాయంలో మనకి 14వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విడిచిపెట్టిన వాక్య భాగాలని, అంటే ఈస్టర్ సందర్భాన్ని మినహాయించడం ఇష్టం లేక నేను ఇక్కడికి గుడ్ ఫ్రైడే సందర్భం మినహాయించడం లేక 15వ అధ్యాయం చివరికి నేను వచ్చాను. ఆ మిగిలినవి ఆ తర్వాత ఆదివారంలో వాటిని మనం మాట్లాడదాం. వచ్చే ఆదివారం నాడు మరొక గెస్ట్ స్పీకర్ వస్తారు, ఆయన మాట్లాడతారు. మార్క్స్ వార్త పూర్తి అయిపోయిన తర్వాత హగ్గయి గ్రంథంలో 2 అధ్యాయాలు ఉంటాయి. ఆ 2 అధ్యాయాలు ధ్యానం చేయడానికి కూడా మరొక గెస్ట్ స్పీకర్ వస్తారు మార్క్స్ వార్త అయిన తర్వాత. ఆ తర్వాత ప్రభు చిత్తమైతే మరోసారి ప్రకటన గ్రంథం లేదా ఆదికాండం ఫస్ట్ కానీ లాస్ట్ కానీ ఏదో ఒకటి మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? రైట్. సమాధి ప్రకటిస్తున్న సంగతులేంటి? ఖాళీ సమాధి ఏం ప్రకటిస్తుంది? నేను 3 సంగతుల గురించి నేను మాట్లాడతాను. 1-2 వచనాలు ఇలాగున్నాయి. 1-2 వచనాలు ఇలాగున్నాయి. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ అలాగే సలోమేయు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడలేచి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అప్పటికి కాంటెక్స్ట్ ఏంటంటే, పరిస్థితి ఏంటంటే, సమాజంలో యెరూషలేము పట్టణం ఎలాగుందంటే ఒక గొప్ప ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రజలందరూ కూడా యేసు ప్రభు యొక్క శిలువ విషయం చర్చ. ఇదిగో ఇంతకాలం పాటు ప్రజలు ఎంత మంచివాడు అనుకున్నా అధికారాన్ని ఎదిరించగలరా? అన్యాయంగా మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా కొన్నిసార్లు రాజకీయ గొడవలు వచ్చినప్పుడు సాధారణంగా జరిగే సంగతి, నేను ఏ పార్టీని ఇప్పుడు విమర్శించట్లే, ఎవరి గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయంగా గొడవలు వచ్చినప్పుడు కొన్నిసార్లు అసలు ఏ నేరం చేయని వాళ్ళని పట్టుకొని పోయి అరెస్ట్ చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఏ గవర్నమెంట్లో అయినా సహజంగా జరుగుతుంది. మీకు ఎప్పుడైనా తెలుసా? అట్లాంటి విషయాలు తెలుసా మీకు? ఇంకో సంగతి ఏంటంటే, అలాగా పోయిన వాళ్ళు అసలు నేరంలో పాలు పొందనటువంటి వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది, జైలు కూడా చేస్తారు. అలాంటి అవకాశాలు ఉంటాయి. మీకు మాట చెప్పాలంటే, చెరసాలలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో చాలా పర్సెంటేజీ అసలు వాళ్ళు ఎందుకు జైల్లోకి వచ్చారో, శిక్ష పడిందో కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు. వాళ్ళందరికీ పక్కనున్న మనుషులందరికీ తెలుసు, ఒరే వీడు నిజంగానే గొడవలో పాల్పొందలేదురా, వీడు నిజంగానే రాళ్ళేలేదురా, లేకపోతే వీడు నిజంగానే ఆ మర్డర్లో లేడురా అని అందరూ అనుకుంటారు. కానీ ఏమీ చేయలేరు వాళ్ళు. అధికారం అట్లుంటుంది. మీకు అర్థమవుతుందా? అధికారం అలా ఉంటుంది. ప్రజలందరూ ఒకటైతే కూడా అధికారం చేసిన నిర్ణయానికి ఇక వీళ్ళు ఏం చేయలేరు. ఇంకా అయ్యో అన్యాయం అని అనుకోవడం తప్ప ఏమన్నా చేయగలుగుతారా? ఏమీ చేయలేరు. సో ఇప్పుడు ఎలాగ పరిస్థితి ఉందో, అధికారం కొన్నిసార్లు అన్యాయాన్ని జరిగించిన, అక్రమాన్ని జరిగించిన సామాన్య ప్రజలు మాట్లాడుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎలాగుంటుందో యెరూషలేం పట్టణంలో అలాంటి స్థితి ఉంది. అరే యేసు ప్రభు ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి మాటలు మాట్లాడాడు, మంచి బోధలు చేశాడు, ఇంకా చెప్పాలంటే బాగు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఆయన ఒక ప్రవక్త అని పిలువబడ్డాడు. ఆయన చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడు. ఆ మాటకు వస్తే అన్యాయంగా ఆయన్ని కేసులో ఇరికించారు. కోర్టు ఎదుట ఆయన హాజరుపరిచి తప్పుడు సాక్ష్యాలు ప్రకటించారు. అయినప్పటికీ కూడా జడ్జి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ నేరం కూడా ఈయన చేయలేదని చెప్పాడు. ప్రపంచ చరిత్రలో ఎవరికన్నా శిక్ష పడితే నేరం చేశాడని జడ్జి ప్రకటించాక శిక్ష వేయాలి. కానీ ప్రపంచ చరిత్రలో నేరం చెయ్యలేదని జడ్జి చెప్పిన తర్వాత కూడా శిక్ష వేయటం అనే సంగతి, విచిత్రమైన సంగతి యేసు ప్రభు విషయంలోనే జరిగింది. పట్టణం అంతా గలిబిలి, దేశం అంతా గలిబిలి, గందరగోళం, ఒక ఉత్కంఠ. ఎందుకు ఇలా జరిగింది, ఏమైపోయింది అనేటువంటి ఉత్కంఠ. కానీ ప్రజలేమీ చేయలేరు, మాట్లాడలేరు. ఎవరో మాట్లాడితే కొద్దిమంది మాట్లాడతారు, కానీ సైలెంట్గా చెవులు కొరుక్కోవడం తప్ప, గుసగుసలాడటం తప్ప. అధికార దుర్వినియోగం అనేవాళ్ళు కొంతమంది, అన్యాయం అనేవాళ్ళు కొంతమంది, అక్రమం అనేవాళ్ళు కొంతమంది. ఈ మత పెద్దలందరూ కూడా ఎంత అవినీతి పరులా, దేవుడు చూస్తాడు, దేవుడు న్యాయం తీరుస్తాడని వాళ్ళ మీద శాప వచనాలు పలికేవాళ్ళు మరికొంతమంది. ఇలా ఎన్ని రకాలుగా ఉందో పరిస్థితి.
ఒక ఉత్కంఠ ఉంది. ఇంకా చెప్పాలంటే బరి తెగించి మాట్లాడడానికి, ధైర్యంగా రోడ్డెక్కి మాట్లాడడానికి ఎవరికి ధైర్యం చాలదు. ఎందుకంటే ఇప్పట్లాంటి ప్రభుత్వం కాదు, వాక్ స్వాతంత్రం లేదు, హక్కులు లేవు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే సిలువ వేస్తారు. సిలువను కూడా బహిరంగంగా ఎందుకు వేస్తారంటే, ఆ హైవే పక్కన ఎందుకు వేస్తారు, ఆ కొండ మీద ఎత్తైన స్థలంలో ఎందుకు వేస్తారంటే, ఎవడైనా వ్యతిరేకించి నోరు తెరిచి మాట్లాడితే వాడి గతి ఇంతే అని చాటి చెప్పడానికి. ఆ రోజుల్లో ఉన్న సమాజానికి సిలువ కనబడడం కానీ వినపడడం కానీ ఊహించడానికి కూడా భయపడే ఘోరమైన సంగతి సిలువ అనేది. అలాంటప్పుడు లోపల మనసులో అనుకుంటారు, పక్కన ఇంట్లో అనుకుంటారు, లేకపోతే ఇంకెవరితోనో చెవులు కొరుక్కుంటారు, కానీ ఎవరైనా ధైర్యంగా మాట్లాడగలరా? ఎవరు మాట్లాడలేరు. ప్రపంచమంతా భయపడుతూ ఉండగా, ప్రపంచమంతా, ఇంకా చెప్పాలంటే భయపడే ప్రపంచం ఒకవైపు ఉంది, ఇంకా చెప్పాలంటే ఆయన్ని ద్వేషించి సిలువ వేసినటువంటి ప్రపంచం ఉంది ఒకవైపు. అంటే ఆయనను ఎరుగనటువంటి ప్రపంచం ఒకవైపు ఉండగా, ఆయన్ని ద్వేషిస్తున్న ప్రపంచం ఒకవైపు ఉండగా, వారి మధ్యలో ఆయన కొరకైన కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ధైర్యవంతులు కాదు, సైనికులు కాదు, బలాఢ్యులు కాదు, అధికారులు కాదు, డబ్బున్నోళ్ళు కాదు, గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు కాదు. ఆనాటి సమాజంలో అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనేటటువంటి లెక్కలో వేసుకున్నటువంటి కొంతమంది స్త్రీలు. ఆ రోజున యోధా సమాజం కూడా స్త్రీల విషయంలో చాలా తక్కువ అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. స్త్రీలను పెద్దగా గౌరవించరు వాళ్ళు. ఆ రోజున సమాజం అలాంటిది. ఈరోజు స్త్రీలకు మీరు కూడా చక్కగా చదువుకొని బైబిల్ తెరిచి బైబిల్ చూసుకుంటూ కూర్చున్నారు ఎక్కడంటే, మీరు యేసు ప్రభు శిష్యులకి, లేకపోతే యేసు ప్రభు సేవ చేస్తూ వచ్చినటువంటి మిషనరీలకి, డాక్టర్ విలియం కేరీకి చాలా రుణస్తులు మీరు. ఎందుకో చెప్పనా, మన భారతదేశంలో మొట్టమొదట ఆడపిల్లలకి స్కూల్ స్టార్ట్ చేసింది ఆయనే. ఆ రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇలా పరిస్థితి ఉంది, ఆ రోజుల్లో ఇంకా ఎట్లా ఉంటుందో ఆలోచించండి మీరు ఒకసారి. అయితే అలాంటి పరిస్థితిలో, అలాంటి సమాజంలో ఇంకో మాట కూడా చెప్తాను. ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి, సాక్షులుగా పరిగణించడానికి స్త్రీలను వాళ్ళు పెట్టుకోరు. స్త్రీల సాక్ష్యాన్ని రుజువుగా పరిగణించరు. అలాంటి సమాజం ఆ రోజు ఉంది. ఒక మాట ఏంటంటే, అలాంటి ప్రపంచంలో శక్తి, అధికారము, రాజకీయ ప్రాపగండాలు ఇట్లాంటివి ఏమీ లేనటువంటి ఒక 3 స్త్రీలు ఈ ప్యాసేజ్లో మనకు కనబడుతున్నారు. ఓ మాట మనం గమనించాలి. దేవుని కొరకైన ఆయన బిడ్డలు అలాగే ఉంటారు. వాళ్ళు ఎలాగున్నారంటే, నేను ఈ మాట చెప్తాను నేను వాళ్ళ గురించి. దేవుని విషయంలో వారికి చూడండి, మొట్టమొదటిగా 2వ వచనం చూడండి ఒకసారి. 1వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యాలను కొన్నారట. ఆయనకు పూయవలెను. వినండి, ఆ రోజుకి యేసు ప్రభు ఇంకా తిరిగి లేవలేదు కూడా. ఆ మాటకు వస్తే వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు తిరిగి లేవలేదు. లేచాడా? లేస్తే ఎందుకు కొంటారు? లేస్తాడని కూడా వాళ్ళకి లేదు అసలు. మర్చిపోయారు, ఆ మాటే మర్చిపోయారు వాళ్ళు. ఆయన మీద మమకారాన్ని, ప్రేమని వదులుకోలేక, ఆయన్ని మర్చిపోజాలక, అంటే మర్చిపోయింది తిరిగి లేస్తాడనే మాటే, కానీ వాళ్ళ ఆలోచనలో ఇంకా సమాధిలోనే ఉంటాడు అనుకుంటున్నారు. అనుకొని వాళ్ళట శరీరానికి పూద్దాము సుగంధ ద్రవ్యాలని. ఆల్రెడీ అరిమతియా యోసేపు పూసాడు. వాళ్ళు సుగంధ ద్రవ్యాలను దేనికి పోస్తారంటే, ఐగుప్తీయుల్లాగా శరీరం కుళ్ళిపోకుండా కాదు, కానీ అది ఆలస్యం అవడానికి అనమాట. అంటే ఎక్కువ రోజులు భద్రంగా ఉండడానికి. ఫైనల్గా అయితే కుళ్ళిపోద్ది, బట్ ఎక్కువ రోజులు భద్రంగా ఉండడానికి మాత్రమే పోస్తారు. అరిమతియా యోసేపు చాలా కొన్నాడు, నారబట్ట కొన్నాడు, చేశాడు. వీళ్ళు లేచి మళ్ళీ ఆయన మీద భక్తి చాటుకోవడానికి, ఆయన మీద ప్రేమ చాటుకోవడానికి వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. వినండి, వాళ్ళలో దేవుని పట్ల ప్రేమ మాత్రమే కాదు, ప్రభు పట్ల ప్రేమ మాత్రమే కాదు, ప్రభు పట్ల త్యాగం కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వారు కొన్నారట. ఏం చేశారంటే, కొన్నారు. కొనిరి అనే మాట చూస్తున్నాం. బహుశా అంటే శనివారం సాయంత్రం విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత వాళ్ళు కొని ఉండొచ్చు. ఎందుకంటే విశ్రాంతి దినాన వాళ్ళు కొనరు. తర్వాత 3వ సంగతి ఏంటంటే, వారు ఆదివారమున పెందలకడ లేచి, వారికున్న భక్తి ఎట్లాంటిదో మీరు చూడండి. పెందలకడనే లేచారట. ఏ వ్యక్తి అయినా ఏ విషయంలోనైనా పెందలకడనే ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తికి ఆ విషయంలో ఎంతో శ్రద్ధ ఉందని అర్థం.
పెందలకడ గురించి చెప్పాలంటే నాన్న చెప్పాలేమో, బహుశా నేను చెప్పలేను. మీకు అర్థమవుతుందా? నేను చెప్పలేను బహుశా. పెందలకడే మనం వెళ్తామంటే మనకు నిబద్ధత. నేను చెప్తా, నేను ఇంతకుముందు టీచర్గా పనిచేసిన వ్యక్తిగా, నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నా హిస్టరీలో ఆలస్యం అనేది లేదు. ఆలస్యంగా వస్తాడనే మాట లేదు. అక్కడికే కాదు, ఈరోజు నేను బైబిల్ కాలేజీలో పాఠాలు చెప్పడానికి వెళ్ళినా సరే అవసరమైతే 1 గంట ముందే ఉంటాను, కానీ ఆలస్యం అనేది నాకు కుదరదు. ఎవరైనా ఆలస్యం చేస్తున్నారంటే ఇంకా పరిస్థితులు మారిపోతాయి ఇంట్లో. ఇంకా ఆలస్యం చేయడానికి కుదరదు. పెందలకడ లేవడం నిబద్ధతకి సాదృశ్యం. దేవుని పట్ల ఉన్న వారి ఆరాధన భావానికి సాదృశ్యం. వినండి, ప్రేమ కనపడుతుంది, త్యాగం కనపడుతుంది, ధైర్యం కనపడుతుంది. 3 విషయాలు కనపడతా ఉన్నాయి. వినండి, దేవుని ద్వేషించిన ప్రపంచంలో, ఆయన్ని సిలువేసిన ప్రపంచంలో, ఆయన్ని అమ్ముకున్నటువంటి ప్రపంచంలో, ఒకడు అమ్మేసుకున్నాడు కదా ఆయన్ని, ఆయన తిరిగి లేవకుండా ఇక చేద్దాం అనుకున్నటువంటి మతం మధ్య, అధికారాల మధ్య, ఆయన్ని కంప్లీట్గా భూస్థాపితం చేద్దాం, ఇంకా ఆయన అదృశ్యం చేద్దాం అనుకున్న ప్రపంచం మధ్య ఆయన కొరకైనటువంటి 3 స్త్రీలు కనపడుతున్నారు. వారి జీవితాల్లో ప్రేమని, భక్తిని, త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకైనటువంటి వ్యక్తులు ఇలాగే ఉంటారు. ఓ ప్రశ్న నేను మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు కొరకు నిజంగా నీవంటూ ప్రభు కొరకైన వ్యక్తివి అని నీకెప్పుడు తెలుస్తుందంటే, నీవెప్పుడు గమనించాలంటే, మన చుట్టూ ఈ ప్రపంచం ఆయన ద్వేషిస్తూనే ఉంటుంది. ఆయన గురించి ఎన్ని రకాలుగైనా మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఆయన గురించి ఎన్ని రకాలుగైనా ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పనా, నాలాంటి వాళ్ళతో అయితే కొంతమంది అంటారు, మీరు మతం మారుస్తారంట కదండి అంటారు. మతాలు మేము మార్చమండి, ప్రభు మారుస్తాడు. నేను ఒకసారి ట్రైన్లో వెళ్తా ఉన్నాను. ఫస్ట్ ఏసీలోకి వెళ్ళింది నా టికెట్. ఫస్ట్ ఏసీలోకి వెళ్ళిపోయింది, అప్గ్రేడ్ అయిపోయింది. ఫస్ట్ ఏసీ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు అందులో. ఉదయాన్నే లేచినప్పుడు నా ప్రక్కన ఒక వ్యక్తి కూర్చున్నారు. మాట్లాడుతున్నాం, పరిచయం అయింది. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన ఒక జిల్లాకు బీజేపీ ప్రెసిడెంట్. ఆయన ఎక్కడికో స్టేట్ మీటింగ్కి వెళ్ళి వస్తున్నాడంట. ఆయన నన్ను అడిగారు, మీరెవరండి అన్నారు. నేను చెప్పేసాను డైరెక్ట్గా, నేను యేసుప్రభు సేవ చేస్తానండి, పాస్టర్ని, సంఘ కాపర్ని అని చెప్పన్నాను. చెప్పంటే ఆయన అన్నాడు, మీరు మతం మారుస్తారు కదా అన్నాడు. ఆయన, మేము మార్చమండి, మనుషుల్ని ప్రభు మారుస్తాడు. చాలా వివరంగా ఆయనకు నేను సువార్త చెప్పాను. ఆయన అంతా వినంటున్నాడు, చూసారా ఎంత తేలిగ్గా మారుస్తున్నారో అంటున్నాడు ఆయన. నేనన్నాను, మార్చడానికి మేమేమీ చెయ్యం, జీవితాలని ప్రభు మారుస్తాడు, హృదయాల్ని ప్రభు మారుస్తాడు, ప్రభువు చేత మార్చబడిన వ్యక్తులు వాళ్ళంతా కూడా అని చాలా విషయాలు ఆయనతో పంచుకున్నాను. నేను తర్వాత ఆయన స్టేషన్ వచ్చినప్పుడు ఆయన దిగిపోయాడు, ఇంకా నేను చాలా దూరం వెళ్ళాను. విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు. మీరు మతం మారుస్తారు, లేకపోతే మీరు ప్రజల్ని ఏదో చేస్తారు, ఎన్నో రకాలైన తప్పుడు ప్రచారాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే, ఈ ప్రపంచానికి క్రైస్తవ్యం లేకపోతే ఈ ప్రపంచాన్ని అసలు ఊహించలేము. ఈ ప్రపంచంలో ఎలాంటి సంస్కరణలు ఉండేవి కావు, ఎలాంటి మంచితనం ఉండేది కాదు, చదువులు ఉండేది కాదు, వైద్యం ఉండేది కాదు, విలువలు కూడా ఉండేవి కాదు, నైతిక విలువలు కూడా ఉండేవి కాదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు గురించి అబాండాలు వేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. వారి మధ్యలోనే నీవు నిజంగా ఉన్నావా అని చెప్పాలంటే నీలో ఈ 3 కనపడాలి. ఏంటి ఆ 3 అంటే, భక్తి, ప్రేమ, త్యాగం. ప్రభు విషయంలో నీకు నిజంగా భక్తి ఉంటే, నువ్వు నిజంగానే దేవుని సన్నిధికి పెందలకడనే రావడం వచ్చా, టైంకి రావడం వచ్చా. ఆయన విషయంలో నిజంగా త్యాగం ఉంటే, ప్రభు విషయంలో త్యాగం ఉంటే, ప్రభు సువార్త కొరకు, ప్రభు సేవ కొరకు నువ్వు ఏం త్యాగం చేశావు నువ్వు చెప్పుకో, నీకు నీవే. ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరికి మీరు జవాబుదారులు కాదు. మీకు మీరు, లేదా ఇంకా కొంచెం లెక్కేసుకుంటే మీరు దేవుని ఆత్మీయ నాయకులకి, అంతిమంగా ప్రభువుకి మీరు జవాబుదారులు. ప్రభు కోసం మీరు ఏం త్యాగం చేశారు, నిజంగా ఏమి సాక్రిఫైస్ చేశారు. మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే కూడా ఆయన పనిలో పాల్గొన్నారా? ఇబ్బంది ఉంటే, ఇది ఎప్పుడూ ఉండేదే, ఆయన పనికి నేను పాలు పొందాల్సిందే. కష్టం ఉన్నా పర్లేదు, ఆటంకం ఉన్నా పర్వాలేదు, ఇవి ఉంటూనే ఉంటాయి, నేను త్యాగపూరితంగా ఉండాల్సిందే. భక్తి, త్యాగము, ప్రేమ. క్రొత్త నిబంధన ఇలా చెప్తుంది, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఇవి క్రైస్తవ త్రిత్వాలు, క్రైస్తవ గుణలక్షణాలు. ఇవి లేని వ్యక్తి క్రైస్తవుడు అనిపించుకోజాలడు. ఓ విచిత్రమైన అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆ రోజు సమాజం వారి సాక్ష్యాలు కూడా పరిగణలోకి తీసుకోలేదు, లేకపోతే వారికి అంత గొప్ప విలువ కూడా లేదు. కానీ దేవుడు, వినండి, ఎలాంటి వాడంటే,
ఆ స్త్రీల గురించి సువార్తలన్నిట్లో రాయించాడు. 4 సువార్తికులు రాశారు వాళ్ళ గురించి. ప్రియమైన స్నేహితులారా, ఇది మొదటి సంగతి. అంటే భక్తిహీన ప్రపంచంలో, ఆయన్ని ద్వేషించే ప్రపంచంలో ఆయనను ప్రేమించే గుంపుగా నువ్వు ఉండడానికి నువ్వు ఉంటావా అని ఖాళీ సమాధి నిన్ను అడుగుతుంది. ఇది మొదటి ప్రశ్న. రెండో సంగతిలోకి మనం వెళ్దాం. మనం 3వ వచనం ఇలాగుంది. తర్వాత లైన్ చదవండి ఒకసారి. వారు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు కదా, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును అని వాళ్ళు చెప్పుకుంటున్నారట. వాళ్ళకున్న ఆటంకం ఏంటంటే, ఆటంకాన్ని చూసి మనం పోయినా వేస్ట్. కొంతమంది ఎట్లే ఉంటారండి, పోయినా బస్సు అందదు, పోయినా ఆటో అందదు, పోయినా వాక్యం అయిపోద్ది, ఇంకా ఎందుకు వేస్ట్, ఇంకా ఆగిపోదాం. ఈ బ్యాచ్ వీళ్ళు అలాంటి బ్యాచ్ కాదు, వీళ్ళు మంచి బ్యాచ్. ఈ సత్యం లేకపోతే మొదటి ఆశ్చర్యం వాళ్ళకి. రాయే ఆటంకం అనుకున్నారు, కానీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి అది పొరలించబడింది. మన జీవితాల్లో కూడా చాలా రాళ్ళు ఉంటాయి, ఆటంకమైన రాళ్ళు. ఈ సమస్య ఎట్లా పోద్ది, ఈ అప్పు ఎలా తీరుస్తుంది, ఇది ఎలా తీరుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది. కొందరు జీవితాల్లో ఇలాంటి సంఘర్షణ కూడా ఉంటుంది. ఈ పాపం నుంచి నేను ఎలా బయటపడగలను, దీన్ని ఎలా మానుకోగలను, ఈ అలవాటు నుంచి ఎవరు విడిపిస్తారు, లేకపోతే నేను ఏ విధంగా ఆయనకు సాక్ష్యం ఇవ్వగలను. ఎన్ని ఛాలెంజెస్ అయినా మీకు ఉంటాయొచ్చేమో, కానీ ప్రభు కొరకు మీరు మొదటి అడిగేస్తే కొనసాగించేవాడు ఆయనే. ప్రియమైన స్నేహితులారా, ఓ మాట నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. చాలా సంవత్సరాల క్రితం విన్నా నేను ఈ సంగతి. ఇప్పుడు మీ మధ్యలోనే చెప్తున్నా, మీలో కొంతమంది కూడా వినుంటారు. బుచ్చింతాల జాన్ పుల్లారావు గారు తెలుసా మీకు? ఆయన చెప్పాడా, మరి ఎవరైనా చెప్పాడా? ఇప్పుడు నాన్న కరెక్ట్ చేయాలి. పొలంకి వెళ్ళి ఎన్ని మందులు కొట్టినా పురుగులు పోవట్లేదంట. పొలంలో పురుగులు అంట. ఇప్పుడు పొలం కలుపు తీయాలన్నా, మందు కొట్టాలన్నా, ఇంకేమన్నా ఇంట్లో పనులు చేయాలన్నా మనకి ఎప్పుడు కుదురుతుంది మంచిగా? మనకు ఆదివారం కుదురుతుంది కదా, అవునా కదా? సాధారణంగా మనకి ఎప్పుడు కుదురుతుంది? ఆదివారం కుదురుతుంది. ఆదివారం అయితే మనకు తేలిగ్గా ఎగ్గొట్టచ్చు. మిగతా రోజులు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా ఆదివారం మాత్రం పనికి వెళ్తారు. ఇటు పోయేదానికంటే ఇటు పోయి ఆడ కూర్చొని టైం వేస్ట్ చేసుకునే కంటే ఎక్కడి నుంచి అడిపోతే మనకు మంచిది కదా అనుకునే వాళ్ళు ఉంటారండి కొంతమంది పరమభక్తులు. మీరు అలాంటి వాళ్ళు కాదనుకోండి. ఆదివారం వచ్చింది, అప్పటిదాకా మందులు కొట్టారు, ఇంకా పురుగులు పోవట్లేదు, ఏం కొట్టాలో తెలియదు. అనుకున్నాడంట, దేవుని సన్నిధి పోగొట్టుకుంటే ఏమొస్తుంది, ప్రార్థనకి వెళ్దాం, అయ్యగారితో ప్రార్థన చేయించుకొని వద్దాం, ప్రార్థన చేయించుకొని కొబ్బరి నూనె తీసుకొచ్చి పొలంలో చల్లుదాం అనుకున్నాడంట. ఆయనేనా? అయితే నాకు గుర్తుంది, కరెక్టే. ఆదివారం వచ్చాడు, మందుకు పోలేదు, ఇంక దేనికి పోలేదు. ఆదివారం వచ్చాడు, ఆరాధనకు వచ్చాడు, కొబ్బరి నూనె నేను తీసుకుపోయింది, ప్రార్థన చేయించుకొని అది మందులో కలిపాడో లేకపోతే నీళ్ళల్లో కలిపాడో పొలం అంతా చల్లాడంట. తెల్లవారి ఉదయం వెళ్ళి చూస్తే అందుట్లో ఉన్న పురుగులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయంట. అయ్యింది అవన్నీ మొత్తం గట్టెక్కి కాలంలోకి ఇటు కట్ట మీదకి వెళ్ళిపోతున్నాయంట అవన్నీ కూడా. అంటే అయ్యగారికి స్వస్థత ఉందని మనం వాల్ పోస్టర్ వేస్తే మంచిదేమో, బహుశా కొంచెం ఎక్కువ మంది జనం వస్తారు. అర్థమైందా? స్వస్థత వరం, దయ్యాలు బట్టే మీకు ఎవరికన్నా, మీ పొలంలో పురుగులు ఉన్నాయా, మీకు ఎవరికైనా కళ్ళు కనపట్టలేదా, మీకు ఎవరికైనా క్యాన్సర్ ఉందా, మీరేమైనా కుంటుతున్నారా, నడుస్తున్నారా, వాల్ పోస్టర్ లేదా రాయాలన్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతున్నారు అని పోస్టర్ వేయాలేమో. చెవిటి వారు కూడా వింటున్నారు. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. ఆ రోజు ఉన్న దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు మన జీవితాల్లో. నిజంగానే కొన్ని అసాధ్యమైన సంగతులకి సాధ్యం చేయగలిగిన వాడు ప్రభు. ఈ మధ్యలోనే జరిగిన సంగతి ఒకటి చెప్తా. ప్రభు పనిలో, ప్రభు కోసం మనం వేసే అడుగులో కొన్నిసార్లు ప్రభుకు మనం ఇట్లా అనుకుంటాం, నిజంగా ప్రభు విషయంలో ఆ స్త్రీలకు ఉన్నట్లుగే భక్తి శ్రద్ధలు మనకుంటే, వాళ్ళకున్న అడ్డుబండలు లాంటి అడ్డుబండలు మీ జీవితాల్లో ఎలాంటి అడ్డుబండలు ఉన్నా తొలగించడానికి ప్రభు సంసిద్ధంగా ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళను కూడా వెళ్ళవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళక ముందే అవి తొలగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది, అవునా కదా? దేవుని సన్నిధికి రావడానికి మీకు ఆటంకం అని అనిపిస్తే, ఒకవేళ ప్రభు పనిలో పాలు పొందడానికి మీకు కష్టంగా ఉందనిపిస్తే, దేవుని పరిచర్యలో త్యాగం చేయడానికి మీకు ఒక అడ్డుబండ కనపడుతున్నట్టు అనుకుంటే, నమ్మి విశ్వాసంతో ప్రభు కోసం అడుగులేయండి. రాయి తొలగించబడిపోద్ది. దేవుడు దాన్ని మనకంటే ముందే తొలగిస్తాడు. రెండవ సత్యము లేదా సమాధి ప్రకటిస్తున్న రెండవ సంగతి. మొదటి సంగతి చెప్పండి. భక్తిహీనులైన ఆయన్ని ద్వేషించే ప్రజల మధ్యలో ఆయన్ని ప్రేమించే కొంతమంది, అంటే ఆయన్ని ప్రేమించేవారుగా ఉండమని చెప్తుంది, పిలుస్తుంది.
రెండవ సంగతి, ఆయన కొరకైనటువంటి పనిలో ఎదురయ్యే ఆటంకాల విషయంలో ఆ ఆటంకాలను ఆయనే తొలగిస్తాడని ప్రకటిస్తూ ఉంది ఖాళీ సమాధి. మూడవ సంగతిలోకి మనం వెళ్దాము. ఈ మాట చెప్పి నేను ముగించి వేస్తాను. వినండి, ఇక్కడున్న సంగతి ఏంటంటే 5వ వచనం చూద్దాం. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడ్డారట. ఈ కలవరపాటు అనే ఈ మాట ఇక్కడ ఉపయోగించబడిన ఈ మాట 14వ అధ్యాయంలో కనుక యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన ఎంత కలవరపడ్డాడో, ఎంత ఒత్తిడికి లోనయ్యాడో మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు 14వ అధ్యాయంలో 34 ఆ వచ్చిన భాగాల్లో ఆయన పడుతున్నటువంటి, వినండి, 33వ వచనంలో చింతాక్రాంతుడు అవ్వడం అంటే అంత తీవ్రమైన మరణమగునంతగా వీళ్ళకు ఒక్కసారి రాయి తొలగించబడినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అంత కలవరపడ్డారు. సమాధిలోకి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి తెలియదు ఏం జరిగిందో. అరే, మేము ప్రభువుని ఆరాధించడానికి మేము వద్దామనుకుంటే ఎవరు కనబట్టలేదేంటి, భయంకరంగా భయపడ్డారు. కానీ ఇక్కడ జరుగుతున్న 6వ వచనం చూడండి మీరు ఒకసారి. అందుకతడు అంటే ఆ పడుచువాడు ఎవరో కాదు, దేవదూత, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడుకు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఒకటి, కలవరం ఎందుకు వస్తుందో తెలుసా? సజీవుడైన వాడిని మృతుల్లో వెతికితే కలవరం వస్తుంది. అంటే యేసు ప్రభు సజీవుడు, ఆయన మృతుల మధ్యలో ఉండడు, మృత కార్యాల మధ్యలో ఉండడు, సమాధుల మధ్యలో ఆయన ఉండడు. కానీ వీళ్ళు సమాధి దగ్గర మృతుల మధ్యలో వెతకడానికి వచ్చారు కాబట్టి కలవరపడ్డారు. చాలాసార్లు మన జీవితాల్లో కలవరపాటుకు కూడా కారణం ఏంటంటే యేసు ప్రభు లేని చోట మనం ఆయన ఉన్నట్టు వెతుకుతాం. మనం అర్థమవుతుందా నేను చెప్పే సంగతి? ఆయన ఉండడక్కడ, కానీ ఉన్నాడని భ్రమపడతాం. కొన్నిసార్లు మనకున్న అంధవిశ్వాసం, కొన్నిసార్లు మనకున్నటువంటి తెలివి తక్కువతనం, కొన్నిసార్లు మనకున్న చేతగానితనం, వాక్యం తెలియనితనం, ఆయన ఉన్నట్టుగా భ్రమపడతాం. కొన్నిసార్లు దేవుని చిత్తం చేయకుండానే ఇది దేవుని చిత్తం అనుకుంటాం. దేవుని ఉద్దేశంలో ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోకుండానే ఇది దేవుని చిత్తం అన్నట్టుగా మనం భ్రమపడుతుంటాం. పరిస్థితులను చూసో, మనుషుల అభిప్రాయాలను బట్టో, లేకపోతే మన యొక్క మానసిక సంఘర్షణను బట్టో ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని నడిపింపు అన్నట్టుగా అనుకుంటాము. కానీ మృతుల మధ్యలో సజీవుడైన ప్రభు ఉండడు. సజీవుడిని సజీవుల మధ్యలో వెతకాలి. సజీవుడైన దేవుడు లేచినట్టుగానే చూడాలి, కానీ మృతుల మధ్యలో వెతకూడదు, మృతమైన విషయాల మధ్యలో వెతకూడదు. అందుకే సజీవమైన శక్తిగల దేవుని వాక్యంతో మన జీవితాలని, మన ఉద్దేశాలని, మన అడుగులను, మన ప్రణాళికలను మనం పరిశీలించుకుంటా వెళ్ళాలి. మనం కలవరపాటుకు అదే కారణం. మీ జీవితాల్లో కూడా ఎప్పుడైనా కలవరపాటు వస్తే, కంగారు వస్తే, ఎందుకు ఇంత కంగారు, ఇంత కలవరపాటు? మీరు కలవరపాటు పట్టమే కాదు, మిగిలిన వాళ్ళకు కూడా మీరు కలవరపాటుకే కారణం అవుతారు. దేవుని చిత్తంలో ప్రభువు లేని దగ్గర, ప్రభు చిత్తం లేని దగ్గర, ఆయన ఉద్దేశాలు లేని దగ్గర మీరు పరుగెత్తుతూ ఉంటే మీ జీవితాలు కూడా కలవరపాటు అవుతాయి. మిమ్మల్ని బట్టి మిగిలిన మరికొంతమంది కూడా కలవరపాటుకు లోనవుతారు అంటున్నారు. చూడండి ఒకసారి, కలవరపడకుడి. కలవరంలో ఒకవేళ ఉంటే దేవుని వాక్యం అందించే మొదటి పిలుపు ఏంటంటే కలవరపడొద్దు. దేవుని బిడ్డలకి ఖాళీ సమాధి ఇస్తున్న మొదటి పిలుపు ఏంటంటే కలవరపడొద్దు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. మనం నిరీక్షణ పెట్టుకోవచ్చు, ఆయన తిరిగి లేచాడు కాబట్టి. మా తాతయ్య నాకు ఏదో గుర్తుందండి, ఏదో కొనిస్తా అన్నాడు నాకు, మోటార్ సైకిలా మరి ఏంటో నాకు బాగా గుర్తులేదు, కానీ ఏదో కొనిస్తా అన్నాడు. నీ డిగ్రీ పాస్ అయితే, మా తాతయ్య చెప్పింది. నేను డిగ్రీ పాస్ అయ్యేసరికి, పాస్ అవ్వబోయేసరికి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైనా ఉంటుందా? నిరీక్షణ ఉంటుందా? కానీ ఒక మాట చెప్తాను, ఒకవేళ మా తాతయ్య తిరిగి లేచాడు అనుకోండి, ఇప్పుడు ఇక నేను కలవరపడ్డానికి కుదురుతుంది? ఇంకా తాతయ్య నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు లేచావు, నువ్వు ఇస్తావా చేస్తావా? విశ్వాసులు చాలాసార్లు భయపడ్డం, కలవరపడ్డం ఏమని చెప్తుందంటే యేసు ప్రభు చచ్చిపోయాడు అన్నట్టుగా చెప్తుంది. అంటే వాస్తవానికి యేసు ప్రభు తిరిగి లేచినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలలో ఆయన తిరిగి లేవనట్టే ఉన్నాడు. క్రైస్తవులని చెప్పుకుంటూ ఆచరించే నామకార్థ ఆచారాలు, క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా క్రీస్తు కొరకు ధైర్యం లేని పిరికి జీవితాలు, మేము ప్రభు కొరకే బ్రతుకుతామని చెప్పుకుంటూ కూడా లోకంలో తమ కొరకే తాము బ్రతికే భక్తిహీన జీవితాలు
యేసు ప్రభు నిజంగా లేవనట్లుగానే కనపరుస్తున్నాయి, అగుపరుస్తున్నాయి. కలవరపడద్దు. ఎందుకంటే మీరు సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన వినండి, ఇక్కడ లేడు. వారు ఉంచిన స్థలాన్ని చూడండి, ఎక్కడ పెట్టాడో చూడండి, ఆధారాలతో చూడండి, వెతికి చూడండి. ఒక మాట చెప్తాను. యోహాను సువార్తలో కనుక వెళ్తే వీళ్ళని చూడమన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చూశారు. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో కనుక మీరు వెళ్తే అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సంగతి ఏంటంటే, యేసు వాళ్ళు చూసినప్పుడట 20వ అధ్యాయంలో 5వ వచనం, వంగి నారబట్టలు పడి ఉండటం చూశారట. 7వ వచనంలో నారబట్టలు పడి ఉన్నాయట. ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట ఉందట. విచిత్రం 8వ వచనంలో చూస్తే, మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యులు కూడా లోపలికి పోయి చూసి నమ్మారట. ఇంకా మీరు కనుక చూస్తే 12వ వచనం చూస్తే, ఆ తర్వాత వచనాల్లో కనుక మీరు చూస్తే యేసు ప్రభు యొక్క వస్త్రాలు అక్కడే ఉన్నాయి. వినండి, నారబట్టలు పడి ఉండటం, ఆయన ఆ స్థలాన్ని చూశారు. ఆ స్థలంలో వాళ్ళు చూసిన సంగతి ఏంటంటే ఆయన బట్టలు అక్కడే ఉన్నాయి. ఒక మాట నేను మీతో చెప్పనా, పునరుద్ధానం శరీరం అవుతుంది, కానీ మన వస్త్రాలు కాదు. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తే మీ శరీరం పునరుద్ధానం అవుతుంది, కానీ వస్త్రం వేసుకున్నట్టే మీరు ఉంటారు, కానీ ఈ వస్త్రాలు పునరుద్ధానం చెందవు. అయితే ఆ పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుందో చెప్పనా, యేసు ప్రభు పునరుద్ధానం చెందినప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుంది. ఆయన ఎలాంటి దేహంతో ఉన్నాడో అలాంటి దేహమే. యేసు ప్రభు పునరుద్ధానం చెందినప్పుడు ఆయన అకస్మాత్తుగా వారి మధ్యలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాడు. గది తలుపులు వేయబడి ఉండగా కూడా గదిలో ప్రవేశించాడు. అవునా? పునరుద్ధాన శరీరానికి ఏ ఆటంకం ఉండదు. కాల లేకపోతే పరిస్థితుల, పదార్థాల యొక్క ప్రతిబంధకాలు పునరుద్ధాన శరీరానికి ఉండవు. ఒక మాట మీతో చెప్తాను. ఒకవేళ మీరు కనుక ఎవరైతే మీ శరీరాన్ని బట్టి మీరు కృంగిపోవడం అంటే, అరే నేను ఇంకా తెల్లగా ఉంటే బాగుండు. కొంతమంది అనుకుంటారు కదా, ఏంటి ఎంత ఖరీదైన సబ్బు అయినా ఈ పర్మనెంట్ నలుపు అసలు తెలుపు కానే అట్లా నలుపే కానీ తెలుపు కాదు. అవునా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా? మీరేం కంగారు పడక్కర్లేదు. ఒకవేళ అనారోగ్యం ఉండి ఆ అనారోగ్యంతో తీవ్రంగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి కూడా బాధపడక్కర్లేదు. ఇంకో మాట చెప్తాను, దేవుని బిడ్డలైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ గురించి కూడా బాధపడక్కర్లేదు. వాళ్ళని అనారోగ్యం బాధిస్తుంటే కూడా బాధపడక్కర్లేదు. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో అలాంటి పునరుద్ధాన దేహంతో వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు పునరుద్ధానం వినండి, అందుకే ఆయన శిష్యులు ఆ పునరుద్ధానాన్ని ధైర్యంతో ప్రకటించారు. అప్పటిదాకా భయంగా పిరిగిగా ఉన్నవాళ్ళు, సిలువ దగ్గర ఆయన్ని బంధించగానే పారిపోయిన వాళ్ళు ధైర్యంతో ప్రకటిస్తున్నారు. తెలుసా మీకు? అధికారులు వచ్చి యేసు ప్రభు నామంలో మీరు ప్రకటించడానికే వీల్లేదని చెప్పానంటే, మేము చచ్చినా చస్తాం కానీ మేము ఆయన నామాన్ని ప్రకటించకుండా ఉండలేం. మేము దేవునికి భయపడతాం కానీ మీకు భయపడమని చెప్పి వాళ్ళు అన్నారు. వారిని పిలిపించి మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు ఆజ్ఞాపిస్తే పేతురు, యోహాను వారిని చూసి అన్నారట, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం న్యాయమా దేవుని దృష్టికి? వినండి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. పునరుద్ధాన అనుభవం, యేసు ప్రభు పునరుద్ధాన శక్తి ఎవరి జీవితాల్లో ఉంటుందో వారి జీవితాలు ధైర్యంతో ఉంటాయి. ఎందుకంటే పునరుద్ధాన ప్రభువు వారిని దర్శించాడు. వారు పునరుద్ధాన ప్రభువుని సంధించారు కాబట్టి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. మొదటి ఉదాహరణ ఆయన శిష్యులే. భయంగా ఉన్న శిష్యులు ధైర్యంతో ఆయన గురించి ప్రకటించారు. అప్పటిదాకా సంఘాన్ని హింసించిన, సంఘమే లేకుండా చేయాలని, ఈ ప్రపంచంలో క్రైస్తవుల ఆనవాలు లేకుండా తుడిచివేయాలని సంకల్పించిన సౌలు కూడా యేసు ప్రభు ఆయన సందర్శించినప్పుడు, యేసు ప్రభు సంధించినప్పుడు, అర్థమవుతుందా, అదే క్రైస్తవ సంఘం కోసం ప్రాణం ఇచ్చాడు. ఈ రోజుల్లో క్రైస్తవుల్ని ఎలా డిస్క్రిమినేట్ చేయాలంటే, క్రైస్తవుల్ని ఎప్పుడు క్రైస్తవులు అనాలంటే మందిరానికి వెళ్ళినందువలన కాదు, క్రైస్తవ పేరు పెట్టుకుంటే కాదు వాళ్ళు క్రైస్తవులు, లేదా కొన్ని కులాల్లో జన్మిస్తే కాదు వాళ్ళు క్రైస్తవులు, లేకపోతే బైబిల్ పట్టుకుంటే కాదు, బైబిల్ చదివితే కాదు, ఏదో ప్రార్థన చేస్తే కాదు, నామకార్థ భక్తి ఆచరిస్తే కాదు క్రైస్తవులు.
వాళ్ళు నిజమైన క్రైస్తవులు ఎప్పుడవుతారంటే ఆయన గూర్చిన సాక్ష్యాన్ని ధైర్యంగా ప్రకటించినప్పుడు, ఆయన పునరుద్ధాన సత్యం కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు వాళ్ళు అసలు సిసలైన క్రైస్తవులు అవుతారు. అందుకే 7వ వచనం కనుక మీరు చూస్తే ఇలాగుంది చూడండి. భయపడొద్దనే మొదటి పిలుపు దేనికి భయపడొద్దు అంటున్నాడంటే, ఆయన తిరిగి లేచాడు కాబట్టి చూడమంటున్నాడు, సంధించమంటున్నాడు. 7వ వచనంలో ఆ దేవదూత ఇట్లా అంటున్నాడు చూడండి, మీరు వెళ్ళండి. వినండి, వెళ్ళి అనే మాట అండి గ్రీకులో ఇలాంటి అర్థం ఇచ్చే మాట. మీరు వెళుతూ ఉండండి అనే అర్థం ఇచ్చే మాట. ఒక్కసారి ఆగిపోవడం కాదు. నిన్న సువార్త చెప్పాం కదా, మొన్న ఆదివారం ఆరాధనకు వచ్చాను కదా, ఈ ఆదివారం మొన్న సువార్త కూటంలో పాలు పొందాను కదా. కాదు, నీది కంటిన్యూస్ యాక్షన్. ఇంకది నువ్వు ఒక్కసారి సువార్త చెప్పి ఒకరికి చెప్పి ఆపేయడం కాదు, లేదా ఒకరికి ఒక కరపత్రం ఇచ్చి ఆపేయడం కాదు. నీ జీవితంలో నీ శ్వాస ఉన్నంత వరకు ఆ పునరుద్ధాన వార్త కొరకు నువ్వు వెళుతూనే ఉండమని పిలుపది. వింటున్నారా? నేను చెప్తున్న సంగతి, 3వ సంగతి ఏంటంటే, వినండి, సజీవుడైనటువంటి ప్రభువుని మృతులలో వెదకడం మానేసి సజీవుడైన ప్రభువు గురించి సజీవంగా సాక్ష్యమిమ్మని ఆ ఖాళీ సమాధి పిలిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలలోకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన్ని చూస్తారని ఆయన శిష్యులతో పేతురుతో చెప్పండి. ఆల్రెడీ చెప్పాడు ప్రభు, మీతో తిరిగి లేస్తానని చెప్పాడు కదా, దర్శిస్తానని చెప్పాడు కదా. ఆయన తిరిగి లేచాడు, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి అంటున్నాను. వినండి, అప్పటిదాకా యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు అదుగో ఇదిగో అనుకొని ఉన్నటువంటి శిష్యులు చల్లారిపోతే, భయంతో కంగారు పడతా ఉంటే, ఎవరైతే లెక్కలేదనుకున్నారో, ఎవరైతే బలహీనలు అనుకున్నారో, పిరికివారు అనుకున్నారో ఆ శిష్యులు వెళ్ళి, ఆ స్త్రీలు వెళ్ళి ఈ శిష్యులకు ప్రకటించమని దేవదూత చెప్తా ఉన్నాడు. ఓ మాట మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని కొరకు ఎప్పుడూ కూడా దేవుడు నన్ను వాడుకోవటం లేదు, దేవునికి నేనేమీ చేయట్లేదు, నాకు ఏ తలాంత్ ఉంది, నాకేమి సాధ్యపడుతుంది, నాకేది చేతనవుతుంది అని నిరుత్సాహంలో ఉండక్కర్లేదు. కొన్నిసార్లు నీ చిన్న సంగతే, నీ చిన్న పరిచర్యే గొప్పవారి జీవితాల కారణమవుతుంది. కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్తా వినండి. ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఉద్యమానికి కారణమైనటువంటి క్రైస్తవ ఉద్యమానికి, ప్యూరిటన్ మూమెంట్, అప్పటి వరకు నామకార్థంగా చల్లారిన క్రైస్తవ సంఘాల మధ్యలో ప్యూరిటన్ మూమెంట్ స్టార్ట్ చేసినటువంటి జాన్ వెస్లీ, ఆ భక్తుని ప్రభువులోకి నడిపించింది ఆయన తల్లి ప్రార్థన. ప్రపంచంలో కోట్ల మందికి సువార్త చెప్పాడు అనుకున్నటువంటి డాక్టర్ బిల్లీ గ్రహం ఆయన్ని సువార్త చెప్పి రక్షణలోకి నడిపించింది ఒక మిషన్ కుట్టే ఒక టైలరు. మీకు తెలుసా, చైనాకు, ఆఫ్రికాకు, భారతదేశానికి గొప్ప మిషనరీ పరిచర్య చేసిన, వింటున్నారా, గొప్ప మిషనరీ పరిచర్య చేసినటువంటి విలియం టిండేల్ లాంటి వాళ్ళు ఆయనకు సువార్త చెప్పింది ఎవరో తెలుసా? ఏమాత్రం వాళ్ళు యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ 7 అని మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది. గొప్ప క్రికెటర్ అయిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆటగాడైన ఆయన గొప్ప మిషనరీగా సేవలు అందించాడు. ఆయన్ని సేవలోకి నడిపించింది 5వ తరగతి చదువుకున్నటువంటి డిఎల్ మూడీ. అర్థమవుతుందని నేను చెప్తున్న సంగతి మీకు. ప్రియమైన స్నేహితులారా, మూడవ సత్యం ఏంటంటే కలవరపట్టం మాని, భయపడటం మాని, స్తబ్దుగా ఉండడం మాని ఆయన కొరకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించమని ఖాళీ సమాధి పిలుస్తూ ఉంది. నేను ఒక చిన్న సంగతి చెప్పి నేను ముగించి వేస్తాను, నా యొక్క ప్రసంగాన్ని ముగించి వేస్తాను. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు పునరుద్ధానుడైనటువంటి సంగతులు చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. వినండి, మొదటి ఆదివారం నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవదూత రాతిని దొర్లించి వేసింది. స్త్రీలు దాన్ని చూశారు. మగ్దలేనే మరియ పేతురుకు చెప్పింది. అంతేకాదు ఇతర స్త్రీలు కూడా వెళ్ళి ఆ సమాధిని చూసి ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించారు. పేతురు, యోహాన్లు కూడా వెళ్ళి చూసినట్టుగా చూస్తాం ఆ తర్వాత. అంతేకాదు మగ్దలేనే మరియ తిరిగి వచ్చి మళ్ళీ ఆ తోటలోకి వచ్చి చూసినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఆ తర్వాత 2వసారి మళ్ళీ దర్శించినట్టుగా మనం చూస్తాం. ఇలా వరుసగా చెప్తూ పోతే ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఇంచుమించుగా 18 సందర్భాల్లో 40 దినాల పాటు ఆయన మళ్ళీ కనబడుతూనే ఉన్నాడు.
వాళ్ళు చూసిన వాళ్ళు ఆయన పట్టుకొని చూశారు. ఆయన ఎముకలు అంటే ఆయన చెయ్యి పట్టుకున్నారు, ఆయన గాయాలు పట్టుకున్నారు, ఆయన ప్రక్కలో ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూశాడు. ఆయన వారితో పాటు కలిసి కూర్చొని చేపలు తిన్నాడు, రొట్టె తిన్నాడు. అంటే పునరుద్ధాన శరీరం ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుందా? ఆత్మ కాదు, స్పిరిట్ బీయింగ్ కాదు, ఏదో కల్లో కనపడితే, గాల్లో కనపడితే వెలుగులాగా కనపడి అదృశ్యమైపోయేది కాదు. ఎలాగైతే తిని రుచి చూసి స్పర్శించేటటువంటి పరిస్థితి ఉందో అలాంటి అద్భుతమైనటువంటి పునరుద్ధానం ప్రభువు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఓ మాట చెప్తాను చూడండి, ఈ పునరుద్ధానం చచ్చిపోయిన వాళ్ళకే కాదు, యేసు ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా ఎత్తబడతారు కదా, ఎత్తబడినప్పుడు ధరించేది కూడా పునరుద్ధాన శరీరమే. ఏ శరీరం చెప్పండి? పునరుద్ధాన శరీరం. అంటే ఆల్రెడీ భూస్థాపన చేయబడిన విశ్వాసులు, అప్పటి వరకు సజీవులమైన మనం, దెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి పత్రికలో అందరూ కలిసి ఒకే విధంగా ఒకే సమయంలో రెప్పపాటులో మార్పు చెందుతాం. దాన్ని ఎవరూ చూడలేరు, ఏ కన్ను గమనించలేదు. యేసు ప్రభు పునరుద్ధానుడైనట్టుగా కంటితో ఎవరైనా చూసారా? ఆయన సమాధిలో పునరుద్ధానుడయ్యాడు కదా. రెప్పపాటున మార్చబడతాం, పునరుద్ధాన శరీరాలతో వెళ్తాం. వినండి, లాజరు తిరిగి బ్రతికాడు కానీ చచ్చిపోయాడు లాజరు, అవునా? యేసు ప్రభు నాయీను విధవరాలి కుమారుడిని తిరిగి బ్రతికించాడు కానీ తర్వాత అతను చచ్చిపోయాడు. కానీ పునరుద్ధానంలో పాలు పొందేవాళ్ళు, యేసు ప్రభు ప్రథమ ఫలం, ఒకరోజు ఆయన విశ్వాసులందరూ తిరిగి ఆ పునరుద్ధానంలో పాలు పొందబోతారు. వాళ్ళకి మరణం లేదు. వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఈ లోకంలో నువ్వు రోగానికి భయపడుతున్నావా? పేదరికానికి భయపడుతున్నావా? ఈ లోకంలో నువ్వు భయపడేది ఎవరన్నా నిన్ను చంపుతారని భయపడుతున్నావా? ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప శత్రువైన మరణాన్ని జయించిన వాడు మన ప్రభు. ఆ పునరుద్ధానం, ఈ పునరుద్ధాన దినం, ఆ పునరుద్ధానం వైపుకు మన ఎదురు చూస్తూ మనల్ని ప్రేరేపిస్తూ నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.